పోస్ట్ ఇవ్వండి సార్, పాసిబుల్ అయితే మాట్లాడతారు. హేమ గారు అండ్ హేమ గారు వచ్చారు, కరెక్టే సార్. మన డాక్టర్ శర్మ గారు ఆల్మోస్ట్ అయిపోగొట్టారు, మరి ఇంకేమైనా ఉంటే చూద్దాం. హేమ గారు ప్లీజ్ దయచేసి మీరు మీ మైక్ని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చమ్మా. హేమ గారు మైక్ మీద ప్రెస్ చేయండి అమ్మా. హేమ గారు మీకు హలో. ఎస్ అమ్మా, ఎస్ ప్లీజ్. హలో. ఓకే, మాట్లాడండి తల్లి, మాట్లాడు తల్లి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అమ్మా. నమస్తే దేనికోసం సార్. మా VR4 వాడారు చెప్పండి. ఆమెకి అదే కీళ్ళ నొప్పులు సార్ బాగా. ఓకే. కీళ్ళ నొప్పులు అయితే 2 ఇయర్స్ బట్టి బాగా అది విపరీతంగా నొప్పులు వచ్చాయి సార్ అమ్మకి. హలో. వినపడుతుంది తల్లి, మీరు అయితే చెప్పండి. ఇక్కడ కేర్ హాస్పిటల్ తీసుకువెళ్ళాం సార్ అమ్మకి. కేర్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పారంటే మీకు ఆపరేషన్ పడుతుందమ్మా, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారండి. అయితే మా వారు కూడా ఆర్ఎంపీ డాక్టర్ గారు సార్. ఆర్ఎంపీ డాక్టర్ గారు సార్, నాకు మాట వినిపిస్తుంది సార్, నాకు భయం వేస్తుంది. చెప్పండి చెప్పండి అమ్మా. హలో సార్. వినపడుతుంది తల్లి. అయితే వచ్చి సార్ వాళ్ళు ఏమన్నారంటే ఆపరేషన్ పడుతుందని చెప్పారు సార్. ఈయన అన్నారు ఎందుకు ఆపరేషన్ వేస్ట్, మామూలుగా ఆయుర్వేదిక్ లో మెడిసిన్ ఏమైనా ఉంటే చూద్దామని అన్నారండి. ఆ తర్వాత ఏమొచ్చి రవి సార్ స్టేటస్ పెట్టారండి. VR4 నుంచి స్టేటస్ పెడితే నేను స్టేటస్ చూస్తే అమ్మకేమో ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుందండి, రవి గారు అని కాల్ చేస్తే తప్పకుండా పనిచేస్తుందమ్మా, ఈ మెడిసిన్ వాడండి, వాడిన తర్వాత మీరే రిజల్ట్ మాకు చెప్తారు అని చెప్పారండి. అమ్మకి 1 బాక్స్ వాడానండి. బాక్స్ వాడినాక అమ్మకి బాగా రిజల్ట్ వచ్చిందండి. చాలా చాలా రిజల్ట్స్ అండి. అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను. అమ్మని అంటే నడవలేదేమో అనిపించింది సార్ చాలా. మాకు కొంచెం భయం అనిపించింది. అదేమో అంటే ఇప్పుడు నాకు బాగా నిద్ర పడుతుంది, తర్వాత ఏమొచ్చి నేను బాగా కొంచెం నడవగలుగుతున్నాను అనిపిస్తుంది అని అంటుందండి. అది చాలా అంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుందండి సార్. ఈ ప్రొడక్ట్ మాకు పరిచయం చేసిన రవి గారికి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ అండి. తర్వాత రమణ సార్కి, మీకు కూడా సార్. ఈ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి ఇది మాత్రం ఎక్కడ పరిచయం అయిందో తెలియదు, ఎలాగ వచ్చిందో తెలియదు. చాలా మంచి రిజల్ట్ సార్, వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకైతే అంటే ఎంత కాళ్ళ నొప్పులకి ఎంత ఎంత దగ్గరకో తీసుకువెళ్ళాము, చాలా దగ్గరికి తీసుకెళ్ళాము, కానీ తగ్గలేదండి. మా సిస్టర్ కూడా ఇక్కడ పార్తీపురంలో గోమాత ఆశ్రమం కూడా తీసుకువెళ్ళారు, కానీ ఎక్కడ మెడిసిన్ కూడా పని చేయలేదండి. తర్వాత ఇంకో విషయం ఏంటి సార్, నాకు చిన్న దగ్గులాగా ఉండేదండి. మా అమ్మకి తెచ్చిన బాక్స్ లో నేను కూడా వాడానండి. నాకైతే ఇప్పుడు బాగుంది సార్, నాకు గొంతుకైతే ఫ్రీగా ఉంది, ఫేస్ లో గ్లో వచ్చింది. అమ్మ కూడా ఇంకొంచెం ఎంత బాగుందో తెలియదు సార్. నేను సార్ వీడియో చేసి కంపల్సరిగా నేను పెడతాను సార్. నాకైతే ఇప్పటి వరకు నాకు అసలు ఇది కనెక్ట్ అవ్వట్లేదు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నానైతే మరి బాధపడుతున్నాను, నాకైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేనైతే ఇంకొంతమందికి వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా మనలాగే ఉండాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. అయితే నేను కూడా మా పెద్దమ్మ అవుతారు, తనకి కూడా నేను షుగర్ ఉంది, తనకి కూడా ఇప్పించాను. ఇప్పిస్తే తను వాడుతుంది, స్టార్ట్ చేసింది సార్. తర్వాత ఏమొచ్చి తను అంటే ఎలాగుంది అనేసి నేను అడుగుతూ ఉంటే ఆవిడ అమ్మ కొంచెం ఇప్పుడైతే పర్వాలేదు, షుగర్ అంటే నా బాడీలో కొంచెం నిద్ర పడుతుంది, కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంది అని అనిపించింది సార్ అంటుంది ఆవిడ. నేను నిన్న కాల్ చేశాను సార్ తనకి. అమ్మతో ఒకసారి మాట్లాడండి సార్, నేను చెప్పడం కానీ మా అమ్మతో మీరు మాట్లాడండి సార్. అన్నారండి. నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే తల్లి, చెప్పండి మీ అభిప్రాయం. సార్ బాగుంది సార్, నేను వాడతానండి. ఒక డబ్బా అయినాయి, బాగానే ఉన్నాయండి. పొలం కూడా వెళ్తాను నడిచి, నా పని నేను చేసుకుంటాను సార్. కానీ ఆ అంతకు మునుపు కొద్దిగా బాధలు ఎక్కువైపోయాయండి.
అని హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆపరేషన్ అన్నారు. నేను వద్దనేసాను. ఎల్లడి మందులు పడితే తగ్గుతుందమ్మా అనేసి తీసుకెళ్ళి, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాయి పనిచేసే మందులు. ఒక డబ్బా సూపర్ తల్లి. అయినాయండి. 2 డబ్బా ఇంకా ఒక సార్ వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. సార్ మీకు మాత్రం చాలా హ్యాండ్సమ్ సార్. నేను వీడియో కాల్ నాకు ఓపెన్ అవ్వట్లేదు సార్, కానీ నిజంగా చేతులకు పెట్టాలనిపిస్తుంది సార్. ఇలాంటి మంచి ప్రొడక్ట్ ఇంతవరకు రాలేదు సార్. చాలా మెడిసిన్స్ వచ్చాయేమో కానీ ఇలాగ పని చేసి ఇంత బాగా రిజల్ట్ వచ్చింది మాత్రం ఇదే ఫస్ట్ టైం అని నేనైతే అనుకుంటున్నాను. మా వారు కూడా ఆర్ఎంపీ కదా సార్, ఆయన కూడా ఇప్పటి వరకు పరిచయం చేయలేదు. ఇలాగ మాకు తెలియదు సార్. రవి సార్ వల్ల మాత్రం ఇది చాలా చాలా ఈ తర్లం మండలం మాత్రం మారు మోగుతుంది సార్. నేను తప్పనిసరిగా చాలా మందికి నేను మాత్రమే వాళ్ళకి చెప్తాను సార్ ఈ మెడిసిన్ గురించి మాత్రంగా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. కానీ నువ్వు బాగానే నెక్స్ట్ టైం పని మంచి సిగ్నల్ లో చేస్తున్నాయి. ఉండి వీడియో ఆన్ చేసుకుని అమ్మా. బాగా నాకు సంతోషం, చాలా హ్యాపీగా ఇక్కడ ఉంది. సిగ్నల్స్ వీడియో చాలా ప్రాబ్లమ్ కనపడేటట్టు సార్. పైకి వచ్చిందండి, పైకి వచ్చి అర్థమైంది. ఇప్పటి వరకు అర్థమైంది తల్లి. అవ్వలేదు సార్. ఎందుకని నాకు అసలు అవకాశం అనుకోలేదు సార్. ఎంతకని ట్రై చేస్తున్నాం కానీ ఓకే, అవలేదు. థ్యాంక్ యూ. అది మీరు వీడియో ఎంత కాల్. ఎక్సైట్ అవుతున్నారు అనేది అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ సో మచ్. చాలా సంతోషం. రవి గారు ఓకే చాలా అమ్మా. చాలా టచ్ చేస్తారు సార్. ఓకే థ్యాంక్ యూ తల్లి. నీ సిగ్నల్ సరిగా లేదమ్మా, నీ సిగ్నల్ సరిగా లేదు తల్లి. నెక్స్ట్ టైం మీరు సిగ్నల్ లో ఉండే చోట చేద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ సార్, వారి రమణ గారు. ఆనందాన్ని వెలుగుచ్చే క్రమంలో ఆమె వాళ్ళు వీడియో ఆన్ నడవలేని చేశారు సార్ వ్యక్తిని పాపం. డాబా పైకి అందువల్ల వచ్చి వాళ్ళు వీడియో ఆన్ మాట్లాడుతున్నారు. చేయడం వల్ల వీడియో ఆన్ కాలేదు. విజయనగరం డిస్ట్రిక్ట్ సార్, తెర్లాం బొబ్బిలి దగ్గరలో అన్నమాట వారిది. ఓకే రాజాం టు తెర్లాం దగ్గర అన్నమాట. అక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం సార్. ఆమె మేడం గారు వచ్చేసరికి గ్రామీణ బ్యాంక్ లో ఎంప్లాయ్ అండి అమ్మగారు. అచ్చా, తప్పకుండా సార్ ఒక వీడియో తీద్దాము. నిజంగా వెళ్తాను ఇచ్చే సార్. వాళ్ళకి ఎంతకన్నా ఆనందమే ఉంది ఉత్తరాంధ్ర సార్. టూర్ లో నేను వెళ్తాను, లైవ్ వీడియో తీసుకునే వస్తానండి. థ్యాంక్ యూ రమణ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా మంచి కార్యక్రమాన్ని